గ్యారెంటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సోమాజిగూడ డివిజన్ లో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు అందజేసిన ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్. బైంసాలో సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు. సరైన పత్రాలు లేని 77 బైకులు, 9 ఆటోలు, నిషేధిత గుట్కా స్వాధీనం. నెల్లూరు జిల్లా మనుబోలు ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం. 4 విద్యార్థులు, 2 ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుత కలకలం. భయాందోళనకు గురవుతున్న విద్యార్థులు. డీటెయిల్స్ చూస్తే సోమాజిగూడ డివిజన్ లో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ కార్పొరేటర్ వానం సంగీత శ్రీనివాస్ యాదవ్ కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ ను ప్రారంభించారు. కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ జరగడం జరిగింది. మా సంగీత శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా డీసీ గారు, మరి వంశీ గారు, అదేవిధంగా భార్గవ్ గారు, చైతన్య గారు, ఇక్కడ ఎంఎస్ మక్తాకు సంబంధించినటువంటి నాయకుల ఆధ్వర్యంలో ఒక పక్కన ఈ కమ్యూనిటీ హాల్లో ఒక పక్కన వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. మరి ఇక్కడ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఎలాగ పనిచేస్తున్నారని చెప్పడానికి ఇలాంటి కార్యక్రమాలే నిదర్శనం. ఎందుకంటే ప్రభుత్వము ప్రత్యేకంగా ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకొని నిరంతరం ప్రత్యేకంగా ఈ యొక్క వ్యాక్సిన్ అనేది అందరికీ అంటే 100% వ్యాక్సినేషన్ జరగాలి అని, 2 డోసులు కూడా కంప్లీట్ కావాలని. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఇతర రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా కేరళలో రోజుకొక కొత్త వ్యాధి వస్తూ ఉంది. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని గోపాల్ నగర్ లో ఏఎస్పీ కిరణ్ గారి ఆదేశాల మేరకు సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 77 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలు, 2 కార్లను, 1 ఆటో, 1 ట్రాక్టర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్నారు. బైంసా పట్టణ పోలీస్ తరఫున మన గోపాల్ నగర్, ఏపీ నగర్ పైవైపు కార్డాన్ సెర్చ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా ఈ కార్డాన్ సెర్చ్ అనేది ప్రజల యొక్క రక్షణార్థం, అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యల కోసం, నేరాలను నిరోధించడానికి, అదేవిధంగా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి ప్రజల రక్షణార్థమే ఈ యొక్క కార్డాన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఈరోజు మేము టోటల్ 77 మోటార్ సైకిల్స్, అదేవిధంగా ఒక 8 ఆటోస్, 2 కార్స్, అదేవిధంగా ఒక ట్రాలీ ట్రాక్టర్, అదేవిధంగా ఒక 1500 రూపాయలటువంటి విలువ చేసే గుట్కాన్ సీజ్ చేయడం జరిగింది. ఈ ఎవరైతే ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవో, అదేవిధంగా ఏ విధంగా ఇవి ఉన్న వీళ్ళందరిపైన ఈ వెహికల్స్ అన్ని సీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ పెట్టుకోవాల్సిందిగా కోరుచా ఉన్నాం. అదేవిధంగా రానున్న ఈ బైంసాలో గణేష్
నిమజ్జనం గురించి అదేవిధంగా గణేష్ ఉత్సవాల గురించి తగు బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ గణేష్ మండపాలను ఎవరైతే ఇన్స్టాల్ చేస్తా ఉన్నారో, గణేష్ని ఎవరైతే కూర్చుండబెడుతున్నారో వాళ్ళు మాకు ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దీనికోసం మన బైన్సా తెలంగాణ పోలీస్ తరఫున ఒక ts.police.gov.in ఒక పోర్టల్ని రెడీ చేయడం జరిగింది. ఈ పోర్టల్లో మీరు అప్లై చేసినట్లయితే మీ యొక్క డాటా మాకు వస్తుంది. దాన్ని జియో ట్యాగింగ్ చేసుకొని దానికి మేము తగు భద్రత కూడా మేము కల్పిస్తాం, బందోబస్తు కూడా మేము కల్పిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరికి బైన్సా టౌన్లో ప్రతి ఒక్కరికి తెలియజేసే ఏంటంటే ఆ గణేష్ ఎవరైతే ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ టీఎస్ పోలీస్ పోర్టల్లో ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో 4 విద్యార్థులు 2 ఉపాధ్యాయులకు కోవిడ్ బారిన పడ్డారు. మనుబోలు ఉన్నత పాఠశాల, గొట్లపాలెం చెరుకుముడి ప్రాథమిక పాఠశాలలో జరిపిన కోవిడ్ టెస్టుల్లో మొత్తం 2 ఉపాధ్యాయులు 4 విద్యార్థులకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. గొట్లపాలెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుని 2 విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గొట్లపాలెం ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ పీడూరు, వీరంపల్లి, జట్లకొండూరు పంచాయతీల్లో ఒక్కో కేసు చొప్పున నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు. ఒకటో తేదీ ఒక మేడం గారికి కరోనా పాజిటివ్గా తేలింది. 1వ తేదీ పిల్లలకి 16 మంది పిల్లలకి కరోనా టెస్టులు చేయగా ఒక పాప, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక అమ్మాయికి కరోనా పాజిటివ్గా తేలింది. మళ్ళా నిన్న 2వ తేదీ మళ్ళా 30 మంది పిల్లలు మరియు టీచర్లకు టెస్టులు చేయడం జరిగింది. మా పాఠశాలను శానిటైజేషన్ కూడా కంప్లీట్గా చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయడం జరిగింది. మరియు పిల్లలు కూడా హాజరు చాలా తక్కువగా అయిపోవడం జరిగింది. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుత కలకలం రేపింది. ఇంజనీరింగ్ విద్యా హాస్టల్ భవనంలో ఆట స్థలం సమీపంలో విద్యార్థులకు చిరుత కనిపించింది. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఇక ఎర్రగడ్డ సుల్తాన్ నగర్ లో 150 గజాల స్థలంలో అక్రమంగా నిర్మించిన 4 అంతస్తుల భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. దీంతో స్థానిక ప్రజలు ఆవేదన చెందుతున్నారు. सुल्तान नगर एरागड्डे से बोल रहा हूँ। यहाँ पे मैं 100 गज पे जो है घर बना G+3, इस पर परमिशन के लिए मैं गया था बनाने के परमिशन लेने के लिए, लेकिन परमिशन नहीं मिला। नोटरी है स्लम एरिया वाले के परमिशन नहीं देते बोले। उसके बाद जो है बिना नोटिस के आके अब जो है 50-60 पुलिस वालों के साथ आके म्यूनसिपल वाले जो है डिमोलिश कर दिए मेरे स्लैब को। बड़ी मुश्किल से यहाँ से वहाँ से जो है मैं खड़दा ला के जो है घर बनाया। हम जैसे गरीब लोगों को परेशान कर रहे आके यहाँ स्लम बस्तियों में। यहाँ सामने बड़े बड़े कॉरपोरेट बिल्डिंगा बन रहे, जनप्रिया जैसे, सिटाडेल जैसे, कल्पतरू जैसे, उन लोगों को हज़ारों करोड़ रुपए अंदर से KTR साहब का क्या भी बोले तो KTR साहब का स्कीम है बोल के बोल रहे हैं उन्होंने। अब KTR साहब का स्कीम वहाँ नहीं है क्या? वहाँ हज़ारों करोड़ अंदर से खा ले के यहाँ पे आके गरीबों पे आके जुल्म करे तो कैसा? हम लोग वोट डाल के हम असद साहब आके हमारे को बोले KTR अलायंस हो के जो TRS अलायंस हो के जो है हम लोग नोटरी डॉक्यूमेंट रहता है, इनको सलाम एरिया है, परमिशन नहीं मिलता बोल के गरीब लोग ऐसी थोड़ा बहुत बना ले रहे। ये KTR साहब का स्कीम है, गवर्नमेंट का स्कीम है बोल के म्यूनसिपल के ऑफिसर आ रहे, रोज़ 2-3 घर आके तोड़ दे रहे रोज़ आके। ये गरीब लोगों को सता रहे आके। TRS गवर्नमेंट को वोट इसलिए डाले क्या लोग यहाँ पर आके ऐसा घर तोड़ के जाने के बाद लोग जो है सो ज़िंदगी में एक ही बार घर बनाते, कहाँ से कि पैसे ला के खर्चा करके कैसा कि घर बना लिए, तो उनको भी सता रहे। अभी KTR साहब को मालूम है या हमारे MLA साहब को मालूम है खाली एरागड्डा में एक ही जगह तोड़ रहे हैं क्या और कहीं भी तोड़ रहे? क्या पूरा कानून सबके लिए है क्या? खाली हमारे लिए है क्या? एक एरागड्डा माइनॉरिटी कारपोरेटर बोल के होना बोल कर रहे क्या? खाली माइनॉरिटी एरिया में आ रहे, रोज़ एक जगह 2 जगह आ रहे, करके जा रहे, 50-60 पुलिस वालों को ला ले रहे, एक आदमी के ऊपर जान नहीं दे रहे।
कंप्रेसर आज 5-5, 6-6 कंप्रेसर ला रहे, क्या तोड़ते जी कंप्रेसर ला के बोलो। गरीब लोग छोटा मोटा बना लिए तो भी नहीं छोड़ रहे। ये गवर्नमेंट को इसलिए हम वोट डाले क्या, TRS गवर्नमेंट को, MIM अलायंस बोल के वोट डाले, MIM वाले पूरे वोट डाला है उनको यहाँ पर। हाँ, हम जाएंगे असदुद्दीन अवैसी साहब से मिलेंगे, कमिश्नर साहब से मिलेंगे, रोज़ आ रहे 1-2 जगह में तोड़ रहे, दूसरा काम नहीं है। अरे भाई पैसा रहा तुम परमिशन दो, परमिशन नोटरी पे रजिस्ट्री नहीं कर रहे, नोटरी पे परमिशन नहीं है बोल के तोड़ दे रहे आके। सलेम एरिया में क्या रहता बोलो, 80 गज 60 गज 100 गज से बढ़ के नहीं रहता, वैसी जगह में आके तोड़ रहे, बड़े बड़े अपार्टमेंट आप बन रहे ना भाई, वहाँ जाके चेक करो ना, कुछ भी नहीं, नोटिस नहीं, कुछ भी नहीं, खाली 50-60 पुलिस वालों को ले रहे, आ जा रहे, ठहर जा रहे, किसी को ऊपर जाने नहीं दे रहे, तोड़ दे रहे आके। खाली एरागड्ढे को टारगेट बनाए सर कहा जा रहा है कि MIM कारपोरेटर माइनॉरिटी कारपोरेटर को सता रहे क्या आके यहाँ पर। हाँ, पूरा माइनॉरिटी एरिया में कर रहे, पूरा खाली एरागड्ढे कैसे छे क्या स्कीम उन लोगों को। मैं MLA साहब की बात करा, मैं कुछ भी नहीं बोलता हूँ, वही बोल रहे उन्होंने भी। हाँ, अभी हम असदुद्दीन अवैसी साहब से जाके मिलते और यहाँ लोकल MLA उनको बोले तो उन्होंने रिस्पॉन्सिबल आदमी है ना भाई, उन्होंने भी हेल्प करना ना यहाँ पर। हाँ, उन्होंने भी यहाँ पर KTR का स्कीम है, हम कुछ भी नहीं बोल सकते बोल रहे। हम असदुद्दीन अवैसी साहब से मिल के जाके कमिश्नर साहब से मिलेंगे, फिर दोबारा एरिया में हमारे ऐसा नहीं होना। बहुत एकदम गरीब लोग आए, पूरे रोज मेहनत करके खाने वाले लोग आए। ఇక సూర్యాపేట జిల్లా ముత్యాలమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైతిరెడ్డి పాల్గొని ముత్యాలమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక నిత్యం రాజకీయాల్లో ఉంటూ తన నియోజకవర్గ ప్రజలకు ఎవరికి ఏ ఆపద వచ్చినా గత 2 దఫాలుగా కరోనాతో బాధపడుతున్న నియోజకవర్గ ప్రజలు నేనున్నానంటూ నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం భరోసా కల్పిస్తున్నారు. అంతేకాకుండా నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామంలో ప్రేమ జంటకు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు వివాహం జరిపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. स्थापयामि पूजयामि ओम नादामृतस्तानुदातहमरा समीमुं विद्वानमुदितमोदि नान्दाजनाय विद्यते ओम विद्येनमेदत्तदेवाः अंदर అమ్మాయి గెడ పట్టుకోవాలి మమ జీవన హేతున కండే సర్వమంగళ మాంగళ్యే సర్వార్థ సాధకే ముళ్ళే ముందు తర్వాత సర్వమంగళ మాంగళ్యే సర్వార్థ సాధకే तमेवं विद्वानवद्भवति धान्यपुण्डा विद्यते जनाय प्रजापश्यगर्भे अन्तः शतमानं ఇక కుత్బుల్లాపూర్ నియోజకవర్గం TSII CEWS రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా 130వ డివిజన్ మాజీ కార్పొరేటర్ నరేష్ రెడ్డి, 129వ డివిజన్ మంత్రి సత్యనారాయణ కలిసి కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేశారు. కృషి చేసిన DP కాలనీ వాసులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శేఖర్ గౌడ్, శ్రీనివాస్, రంగస్వామి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అలాంటి కూడా మన దగ్గర ఎక్కువ యాక్ట్ చేసుకోవాలి. గవర్నమెంట్ ఎమ్మెల్సీ గారికి సింపు రాజన్న గారికి మరియు కొత్తపూడి ఎమ్మెల్యే వివేకన్న గారికి నాకు డిపి కాలనీ ప్రెసిడెంట్ పదవి ఇలా ధర్వన వచ్చిన సందర్భంగా వాళ్ళు ఎనీ టైం మనకు ఫోన్ చేసినా సహకరిస్తూ ఉంటారు. మరియు మంత్రి సత్యనారాయణ గారు మరియు సురేష్ అన్న గారు వీళ్ళ సహకారంతో నాకు కాలనీ వాళ్ళకి నమ్మకం పెట్టి ప్రెసిడెంట్ పదవి ఇచ్చిన సందర్భంగా ఏకంగా ఎన్నుకున్న సందర్భంగా కాలనీ వాసులకు రుణపడి ఉంటాను. ఎనీ టైం వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళకి సహకరిస్తూ ఎన్ని పని చేస్తూ ఉంటా. ఏమైనా పనులు ఉన్నా సరే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మళ్ళీ మంత్రి సత్యనారాయణ గారు సురేష్ అన్న గారు ఎనీ టైంతో సహకరిస్తుంటారు. ఎప్పుడు ఫోన్ చేసినా నీకు ఏ పని ఉన్నా సరే చేస్తామంటారు. కాలనీల అభివృద్ధి గురించి చాలా తిరిగి చేస్తున్నాము. ఇప్పటివరకు ఫస్ట్ నుండి చేసిన కాలనీ వాళ్ళు నన్ను గుర్తించి నా మీద నమ్మకంతో కాలనీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నబడింది. ఏకీయంగా ఆ గుర్తింపును వాళ్ళని ఎప్పుడు నమ్ము చేయనని కాలనీలో ఏమైనా డెవలప్మెంట్ చేసి అభివృద్ధిలోకి తీసుకెళ్తారని డీపీ కాలనీలో డ్రైనేజీలే కానీ లైట్లే కానీ రోడే కానీ మళ్ళీ కొద్ది పార్క్ ఉంది అలా తీసుకెళ్ళి ఎమ్మెల్యే దగ్గర ఎమ్మెల్సీ దగ్గర మళ్ళీ కార్పొరేటర్ దగ్గర మళ్ళీ సత్యనారాయణ సురేష్ అన్న దగ్గర కూర్చొని దీని గురించి సహకరించి అందరితో పెద్ద మనుషులు అందరం కూర్చొని ఇది కంపల్సరీ చేయాలని అడుగుతున్నాము. ఆయన చేస్తా అన్నాడు. వాళ్ళ చేపించి కాలనీ అభివృద్ధి చేయాలని మేము అనుకుంటున్నాము. మరి నాకు ఇచ్చిన ఈ పదవికి కాలనీ వాసులకు అందరికీ బిజినెస్ చేస్తూ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్కు రోగులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు స్థానిక సర్కారు ఆసుపత్రి మొత్తం నీట మునిగింది. ఆసుపత్రికి సంబంధించి కానీ రోగులు కానీ నీళ్లలో నుంచి వెళ్లలేని దుస్థితి ఏర్పడింది. అత్యవసర సమయాల్లో మాత్రం నీటి నుంచి వెళ్లి చికిత్స చేయించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. मार खाती आई तो కరెక్ట్ ఆదరంతా పోతుండే ఊరు ఇప్పుడు మనకి ఏమి ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం కొత్తపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో 300 మంది ఆదివాసీ గిరిజనులు 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. అయితే వారికి కనీస సౌకర్యాలు లేక బ్రతుకు పోరాటం చేస్తున్నారు. ఈ గ్రామానికి ఇప్పటికీ రోడ్లు లేవని, గ్రామానికి మండల కేంద్రానికి 2 వాగుల మధ్య వర్షం పడ్డా లేక
ఎగువన వర్షం కురిసిన వాగులు రెండు ఉధృతంగా ప్రవహించడంతో ఇక్కడ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కొత్తపల్లి గ్రామానికి రోడ్డు, బ్రిడ్జి సౌకర్యాలు కల్పించాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు గోడం గణేష్ డిమాండ్ చేశారు. పరిస్థితి ఇవాళ నెలకొన్నది. ఎందుకంటే ఇవాళ 75 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇవాళ బజరత్తూరు మండలం గిన్నూరు గ్రామ పంచాయతీ కొత్తపల్లి గ్రామానికి సరైనటువంటి సౌకర్యం లేకపోవడం, బ్రిడ్జి లేకపోవడం మూలంగా అనేక సమస్యలతోటి అక్కడ ప్రజలు సతమతం అవుతూ ఇవాళ గర్భం, డెలివరీ సమయంలో కావచ్చు అనేక అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఇవాళ మండల కేంద్రానికి తరలినప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆ యొక్క గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి అక్కడ బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఆదివాసీలను సౌతి తల్లి బిడ్డలుగానే చూస్తూ వస్తున్నాయి తప్ప ఇవాళ నిజంగా ఆదివాసీల పైన చిత్తశుద్ధి లేదు. ఇవాళ ఆదివాసీలను అడవికి దూరం చేస్తూ ఇవాళ ఆదివాసీలను ఇవాళ అమాయక ప్రజలుగా వాళ్ళను చూస్తూ వస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని ఏదైతే కొత్తపల్లి గ్రామం ఉన్నదో అక్కడ వంతెన నిర్మాణం చేపట్టి వారికి రోడ్డు సౌకర్యం వెంటనే కల్పించాలని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున డిమాండ్ చేస్తున్నాం. నగరంలోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన వారియర్స్ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రవీణ్ కుమార్, విశిష్ట అతిథిగా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అందరూ నిరక్షరాస్యులే అయితే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో భూపతి వెంకటేశ్వర్లు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సుదర్శన్, పుస్తక రచయిత అలవాల గవరాజు, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చదువుకున్నాను కదా, ఆమె వయసు 40 సంవత్సరాలు. సంతకం చదువుకున్నా అంటే ఓన్లీ అంగుడి చాపు కాదు, నేను సంతకం మాత్రమే పెట్టగలను అని ఆమె చెప్పాలని అనుకుంటున్నది. మీరు తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు మానేస్తున్నారు, బాగా ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్లో ఉంటారు. ఈ పారిశుద్ధ్య కార్మికులు బతికి వాళ్ళందరూ రోజు ఊడుస్తుంటారు. ఎక్కడ ఊడకపోయినా ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్లో ఊడవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళే మానవులు, మరి వాళ్ళే వీళ్ళకి జీతాలు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కాబట్టి అమ్మ మీరు ఏం చదువుకోలేదు, మాకేమన్నా ఎవరైనా మామిడి పళ్ళు సీజన్లలో తీసుకొస్తే అన్ని తీసుకొచ్చి నేను వాళ్ళకి ఇస్తాను. అమ్మ మీరు ఏం చదువుకున్నారంటే ఆమె అవుతుంది. ఏం చదువుకోలేదు సార్, ఊళ్ళో నుంచి బతకడానికి ఎక్కడికి వచ్చి నేను మేస్త్రి పని ఇచ్చి నీ పని చేస్తున్నామని చెప్తారు. అసలు ఎక్కడున్నా మనం ఎవరిని అడిగినా నేను ఏం చదువుకోలేదు అంటే ఎందుకు నేను ఈ బహుజన వారియర్స్ సందర్భంగా ఈ విషయం చెప్తున్నా అంటే, ఎందుకు చెప్తున్నా అంటే ఈ చదువు అనేది లేకపోతే నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ నీకేం హెల్ప్ చేస్తుంది, నీ దుర్గచెరు బ్రిడ్జ్ నీకేం హెల్ప్ చేస్తుంది, మై హోమ్ రామేశ్వరరావు ఈ ఆకాశార్ణాలు మనకి ఏం చేస్తుంది, హైటెక్ సిటీలు ఏం చేస్తుంది. ఆ చేసిన ఏ వర్గాలకు చెందిన ప్రజలకు అవి ఉపయోగపడుతున్నాయి. అసలు ఉపయోగపడాల్సిన వర్గాల ప్రజలు దీని పక్కన బతుకుతున్నారు. చీపురు పట్టుకొని ప్రతిరోజు నేను ఒక రోజు స్టోరీ చెప్పిపోయా, 75 సంవత్సరాల ముసలామ కూడా ఊడుస్తూనే ఉన్నది. అమ్మ ఎందుకు ఊడుస్తున్నాడు, అడవులతో మనతో వీళ్ళతో ఆడుకోవాలి కదా అంటే ఏం చేయని బాధ్యత మన వాళ్ళు ఎవరు చూసుకుంటే పరిస్థితి లేదు, గవర్నమెంట్ వచ్చి 2000 పెన్షన్ సరిపోదు, అందుకొరకు నేను ఊడకపోతే ఇక నా బతుకు నాశనం అయిపోతుంది అని మళ్ళీ తీర్చుతున్నాం అడగలేదు. ఎందుకంటే నాకు అర్థం తెలుస్తుంది. సో పాలక వర్గాలు ఎప్పుడు కూడా చదువు గురించి ఆలోచించేవాడిని నాకు క్లియర్గా అర్థం. కానీ ఈ మహనీయులు బహుజన వారియర్స్ 25 మంది వాళ్ళు చదువు మీదనే ఫోకస్ చేశారు. చదువు గౌతమ్ బుద్ధ టైంలో కూడా అంటే మొత్తం ప్రపంచాన్ని చదివి బాధను ఆవేదన చదివి మనకు ఒక గొప్ప సిద్ధాంతాన్ని గౌతమ బుద్ధుడు ఇచ్చిపోయాడు. సో ఆ విధంగానే ఈరోజు ఈ సభలో కూర్చున్న వాళ్ళందరూ కూడా నాకు ఒక్కటే చేతులకు నమస్కరిస్తున్నా. దయచేసి మీరు ఎక్కడున్నా కూడా చదువు మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. మీ చుట్టుపక్కల 10 మంది పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి ట్యూషన్ చెప్పడము, లేకపోతే మీ పిల్లలకి ఈ బుక్ ఇచ్చి దీన్ని చదివించి అట్లాంటి లైబ్రరీని పెట్టించి వాళ్ళతో చదివిస్తేనే బాగా చదువుతున్న తరం వస్తే తప్ప ఈ దేశం కానీ ఈ జాతి కానీ బాగుపడదని నేను అనుకుంటున్నాను. ఈరోజు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. బీసీ సెన్సస్ 1932 సంవత్సరంలో
ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం సవేరా ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేతుల మీదుగా 73 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను అందజేశారు. యూసఫ్గూడ డివిజన్, వెంగళరావు నగర్ డివిజన్, రెహమత్ నగర్ డివిజన్, సోమాజిగూడ డివిజన్ కు చెందిన లబ్ధిదారులకు శాసనసభ్యులు అందించారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, వానం సంగీత, శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. नेहा रुखसार अनीसा बेगम श्रीराम नगर नेहा रुखसार अनीसा बेगम श्रीराम नगर ఇప్పుడు మనం చెప్పినట్టుగా గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నిర్వహించబడుతుంది కాబట్టి డివిజన్ల వారీగా మిమ్మల్ని ఇక్కడికి లబ్ధిదారులను పిలవడం జరుగుతుంది. బహుమతిని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ముందుగా रहमत नगर डिवीजन యాసారపు లలిత కుమారి, వెంగళరావు నగర్ డివిజన్ తొందర రండమ్మా, జశ్వంత్ కౌర్ డివిజన్ వారిగా అఫ్సర్ బేగం, मुमताज बेगम, वेंगलराव मुमताज बेगम, शेरिंग सभा मुमताज बेगम, समरीन पुष्पल तड़कपल्ली लक्ष्मी श्री कृष्णानगर बी ब्लॉक ए ब्लॉक सॉरी तड़कपल्ली लक्ष्मी विद्यार्थी टी विद्यार्थी श्री कृष्णानगर గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారికి మన ఈ సభాముఖంగా అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అందరూ కూడా ఒకసారి జై తెలంగాణ చేతులు పైకెత్తాలి అందరూ. అమ్మ బెనిఫిషియర్స్ మీరు కూడా జై తెలంగాణ, జై తెలంగాణ. రూపన్న నాయకత్వం, రూపన్న నాయకత్వం. యాదాద్రి భువనగిరి జిల్లా వెలిగొండ మండలం సంగెం గ్రామంలోని సీతారాముల వారి ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్ రెడ్డి, స్థానిక ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ సంఘటనా స్థలాన్ని చేరుకొని విచారణ చేపట్టారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సోమాజిగూడ డివిజన్ లో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, లబ్ధిదారులకు అందజేసిన ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్. బైంసాలో సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు, సరైన పత్రాలు లేని 77 బైకులు, 9 ఆటోలు, నిషేధిత గుట్కా స్వాధీనం. నెల్లూరు జిల్లా మనుబోలు ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం, 4 విద్యార్థులు, 2 ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుత కలకలం, భయాందోళనకు గురవుతున్న విద్యార్థులు. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.